శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావం కనబడుతోంది, ద్వితీయంలో బృహస్పతి యొక్క ప్రభావం కనబడుతోంది, సప్తములో కేతు, అష్టములో శుక్రుడు, భాగ్యస్థానంలో కుజుడు, రవి, అలాగే రాజ్యంలో బుధుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో మనం చూసుకుంటే శనీశ్వరుడు కనబడుతున్నాడు. ఈ మీనరాశి వారికి లగ్నంలో రాహు యొక్క ప్రభావం వలన కొంతవరకు ఏదో మాయాధనం వస్తుందని చెప్పి లేని దాన్ని ఉన్నట్టుగా ఒక భ్రమలో ఉండి జీవితం గడపడానికి చేసే ప్రయత్నాల్లో కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి చాలా కరెక్షన్స్ చేస్తాడు. ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ చేయడం ప్రయత్నం చేస్తాడు. అంచేత భయపడక్కర్లేదు. అలాగని మనం చూసుకున్న శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. అలాగే శంకుస్థాపన, భూమి పూజ, ఇటువంటి రకరకాలైన శుభమైన కార్యాలన్నీ కూడా మీ చేతుల మీద జరగడానికి అవకాశం అయితే బాగానే కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో లాభదాయకంగా కనబడుతుంది. లాభమే ఇంపార్టెంట్గా అనుకుంటూ ముందుకు చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే శుభార్తలు అంటే వివాహము, అదేవిధంగా మనకు గృహప్రవేశము, శంకుస్థాపన, ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే మనకు ట్రేడింగ్ చేసేటప్పుడు నంబర్ 1 ఎంట్రీ పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ట్రేడింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే పవర్ ప్లాంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఆర్థికంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో చేయండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. అరౌండ్ 15 to 20% హైక్స్తో ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలకు వెంచర్స్ పెట్టండి, డెఫినెట్గా సక్సెస్ అది కనబడుతుంది. బాగానే ఉంది, అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఇవి రెండు ఒక పక్కన పెట్టుకుంటే మనకేంటంటే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ట్రేడింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము వాటర్ రిలేటెడ్, గ్రీన్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ మీద మీరేమో ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి, సక్సెస్ అది కనబడుతుంది. ఇవన్నీ ఒక రకంగా ఉంటూ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు అష్టంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడితో దోషం లేదు. మనకి ఏంటంటే వేరే ప్రత్యేకించి దోషాలు ఏమి లేవు. కానీ లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఒకసారి రాహు కేతు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉండగలిగితే ఇంట్లో ఉన్నంతకాలము డెఫినెట్గా మీకు ఈ అనారోగ్యం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఓవరాల్గా మీనరాశి వారికి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు అయితే కనబడతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వకుండా అలా ఉండిపోతాయి, క్రానిక్ ఇష్యూ కింద. అంచేత మీరు ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా అక్కడ దక్షిణామూర్తి మహామంత్రాన్ని, గురుమంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.